ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో కీలక మార్పులు చూడబోతున్నామా? అది తెలుగుదేశం పార్టీ నుంచి స్టార్ట్ అవబోతుందా? ప్రధానంగా ఇప్పటికే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన జనసేన ఆ మొత్తం ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆ రోజు చేసిన ప్రకటనలు కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో ఎక్కువ చర్చగా మొదలయ్యాయి ఇక జనసేన కంటే. ఈ నేపథ్యంలోనే రేపు మహానాడులో కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే మహానాడే, 2 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. ఈ మహానాడు పండుగలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు, లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అనేది. అంటే పార్టీ నుంచే అది మొదలవబోతోంది. భవిష్యత్తులో కంప్లీట్ గా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో యంగ్స్టర్సే మొత్తం రాజకీయాలు చేయబోతున్నారా? ఇది తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లకి కూడా నచ్చట్లేదట. జూనియర్లు ఇప్పుడున్న నాయకులు స్వాగతించినా సరే చంద్రబాబు గారి సమకాలీకులు ఎవరైతే ఉంటారో కొంతమంది, అలాంటి వాళ్ళైతే మాత్రం దీనికి కాస్త వ్యతిరేకిస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అసలు ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, నిన్న ఎమ్మెల్సీల గడువు ముగిసిన నేపథ్యంలో అక్కడ ఆయన యనమల రామకృష్ణ అక్కడ రాకపోవడం, ఆయనకు ఒంట్లో బాగాలేదని చెప్పారని, లేదు ఆయన కొంచెం అలిగారు అనేది కూడా. అలాగే పార్టీలో చేయబోతున్న మార్పులు కూడా భవిష్యత్తులో రేపు మహానాడులో గనక ఆయనకి ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు లోకేష్ గారికి అనే ప్రచారం కూడా. అటువంటి వాటిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అనేది. టీడీపీలో ఏం జరగబోతుంది? నిజంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య ఏమన్నా పెరుగుద్దా? ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించరు. సంపూర్ణంగా 100% సమర్థిస్తారు. లోపల కడుపు మంట ఉంటే వెళ్ళి అద్దం ముందు కూర్చుని మాట్లాడుకోవడమే, అంతకుమించి ఏమీ లేదు. అంతకుమించి ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, ఇక్కడ జాతీయ పార్టీల్లోనే ఈ సీన్ ఉండదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఏడ్చినటువంటి వాళ్ళు యశ్వంత్ సిన్హాను, జస్వంత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి పదవులు రాలేదు కాబట్టి. బట్ ఎన్ని రోజులు నడిచింది? సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాడు, ఏమన్నా అవుతుందా? ఏం కాదు అక్కడ. ఇక ప్రాంతీయ పార్టీలో అయితే ఇది కుక్కిన పేర్లో పడి ఉండటమే. వీళ్ళ ఇష్ట ప్రకారం ఏమి అక్కడ డెసిషన్ ఉండదు. ఎన్టీ రామారావుని మార్చిన రోజునే ఏమి లేదు కదా, ఏముంది, కాసేపు అడావిడి నడిచింది. అంతకుమించి సంస్థాగత పట్టు ఎవరికి ఉంటే వాడిదే రాజ్యం. ఇక్కడ ఈ విషయంలో నాడు ఎన్టీఆర్ నుంచి పార్టీ తీసుకున్న చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అందుకనినే తన కుమారుడిని తెలివిగా చేసిన పని సంస్థాగత నిర్మాణం అంతా లోకేష్ చేతిలో పెట్టడం. బూత్ కమిటీ నుంచి పై స్థాయి కమిటీ దాకా, పాలిట్ బ్యూరో దాకా ప్రతి ఒక్కళ్ళు లోకేష్కి తెలుసు. లోకేష్ నాయకత్వాన్ని అప్పుడే అంగీకరించారు. మీకు తెలుసో తెలియదో, 20 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత దేవాంశ్ నాయకత్వాన్ని కూడా వాళ్ళు ఇప్పుడే అంగీకరించేశారు ఆల్రెడీ. కాబట్టి నెక్స్ట్ వారసుడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. అనవసరమైనటువంటి చర్చ, అదేదో సాక్షి వాళ్ళు రాసుకోవడానికి పనికి వస్తుంది తప్పించి ఏమీ కాదు. ఎవడో ఏం చేయడు. ఇప్పుడు మీరు అన్నారు యనమల రామకృష్ణుడు అని చెప్పి, యనమల రామకృష్ణుడు నిజం, ఆయన వలన ఆ రోజున దాన్ని ఏమంటారు, పార్టీ సంక్షోభ సమయం అనాలా, లేదంటే పార్టీ అధికార మార్పిడి అనాలా? ఎన్టీ రామారావు దగ్గర నుంచి అధికారం చంద్రబాబు తీసుకున్న రోజు సహకరించిన మాట వాస్తవం. ఆయన బాబు గారికి స్పీకర్గా ఉండి చివరికి ఎన్టీఆర్ని సభలో మాట్లాడితే మళ్ళీ అది జనంలోకి వెళ్తుంది కాబట్టి సభలో మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మైకుని కట్ చేయడంతో పాటుగా ఆయన చేసినటువంటిది ప్రపంచమంతా చూసింది. బట్ అదే యనమల రామకృష్ణ తర్వాత గెలిచాడే, మంత్రి కూడా అయ్యాడే. అదే యనమల రామకృష్ణ తర్వాత ఓడిపోయాడే చాలాసార్లు, అయినా కూడా మంత్రి పదవులు ఇచ్చారే, ఎమ్మెల్సీ ఇచ్చి. మరి ఆయనకి ఆయన అలగడానికి, అసంతృప్తి చెందడానికి ఏమీ లేదు. ఎందుకు అంటే ఇవాళ కూడా వాళ్ళ అమ్మాయికే కదా ఇచ్చింది టికెట్, గెలిచింది కదా. ఇంకెన్ని ఇస్తారు? నువ్వు అన్ని పదవులు తీసుకుని ఆయన ఉన్నంతకాలం ఆయనకి పదవులు ఇవ్వాలంటే కూడా ఎట్లా సాధ్యం? ఇప్పుడు ఆ లెక్కనైతే కొత్తోడు ఎవడు ఉండకూడదు. ఇక కొత్తోడు పార్టీలోకి రాకూడదు, కొత్తోడు ఎవడు ఉండకూడదు, ఉన్నోడే ఇక జీవితకాలం వెళ్తా ఉండాలి. ఎలా సాధ్యం అవుతుంది అప్పుడు? అందులో 2 సార్లకు మించి 3వసారికి వద్దన్నటువంటిది ఏకంగా లోకేష్ చెప్తున్నటువంటి వేళ ఇవాళ ఉన్న సీనియర్లు ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కటి గ్యాప్ ఉంది, పీరియడ్. ఇవాళ తెలివైన వాళ్ళు అయితే ఏ భారతీయ జనతా పార్టీలో బయట నుంచి మద్దతు ఇస్తూ దాన్ని తీసుకుంటే ఇండివిజువల్గా కూర్చుని వాళ్ళందరినీ తెచ్చుకుంటే, ఎందుకంటే జనసేన బయటికి రాదు, లేదా జనసేన అయినా సరే అలాంటి, అంటే ఫ్రెండ్లీగానే వాళ్ళందరినీ ఇటు రమ్మనమని చెప్పి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇది కూటమిగా ఉన్నారు కాబట్టి ఇలా ముగ్గురు తీసుకోలేరు ఒకళ్ళకొకరు. వైసీపీకి వీళ్ళు వెళ్ళరు బేసిక్గా. ఇప్పుడు
భవిష్యత్తులో అవకాశం ఇస్తానంటే వైసీపీ వెళ్తారేమో. అదేమి ఇదేం కాదు, ఎలక్షన్స్ ముందు చూసుకుంటారు ఇదంతా. అప్పుడు సీనియర్లను తీసుకుంటా అంటే ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు మేము ఏడకి పోవన్నారు, తర్వాత అందరూ జగన్ దగ్గరికి పోలేదా? ఇవాళ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా పోవట్లేదా? అది ఎలక్షన్స్ ముందు నడుస్తుంది. ఈ అంతమందిని నెగ్లెక్ట్ చేయడం కూడా కష్టం, అదే తప్పు. కానీ నెగ్లెక్ట్ చేయకుండా ఏం చేయాలి? ఇవాళ చంద్రబాబు గారిని సార్ 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 అంటారు వీళ్ళందరూ, లోకేష్ అనలేరు కదా వీళ్ళు. ఎందుకని? ఏం బాబు అని మాట్లాడిన వాళ్ళు, ఏయ్యా అని మాట్లాడినటువంటి వాళ్ళు చంద్రబాబు అంటారు. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి చంద్రబాబుకి ఇచ్చే రెస్పెక్ట్ వీళ్ళు ఇవ్వగలరా? చంద్రబాబు దగ్గర వీళ్ళు ప్రవర్తించే తీరు చూసిన లోకేష్ వీళ్ళ దగ్గర నుంచి అదే ఆశిస్తాడు కదా తను కూడా. అది లేకపోతే తట్టుకోగలడా? అలాగని లోకేష్ ఏమి ద్వేషించడం దూషించడం, కానీ తన టీం తనకు కావాలనుకుంటాడు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ టీంని చంద్రబాబు కంటిన్యూ చేయలే, చంద్రబాబు తన టీంని తను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర అప్పట్లో గోరంట్ల బుచ్చి చౌదరులు, అయ్యన్న పాత్రులు వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళల్లో ఓ పావు వంతు మందికి వచ్చి ఉంటుంది. మిగతా వాళ్ళు అంటే ఫస్ట్లో అందరికి ఇచ్చుకుని నిదానంగా తన టీం తను తయారు చేసుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు లోకేష్ కైనా తన టీం తను తయారు చేసుకోవాలి కదా. ఇదేంటంటే సంధికాలం అంటారు, అధికార మార్పిడి సంధికాలం. ఈ సంధికాలంలో సహజ సిద్ధంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదేమి దీనివల్ల ఏం పార్టీకి ఎలాంటి సంక్షోభము రాదు. ఇదేమి టీ కప్పులో తుఫాన్ లాంటి స్టేట్మెంట్లే, అసంతృప్తులు ఇవన్నీ కూడా ఏమీ కాదు తెలుగుదేశానికి. కానీ ప్రాంతీయ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవులు కలిసి వస్తాయా? ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్కి ఇచ్చారు, తర్వాత ఏమైంది? ఒక్కసారిగా అధికారం కోల్పోయారు. అంటే ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని కూడా నేను అనుకోను. నేను అనుకోవడం ఏంటంటే రెండు కోణాలు. ఒకటి, అధికార మార్పిడిలో భాగంగా తొలి దశలో అధ్యక్షుడిగా లోకేష్ని పెట్టి గౌరవ అధ్యక్షుడిగా చంద్రబాబును పెడతారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్సెప్ట్ కంటే కూడా అధ్యక్షుడు ఏకంగా లోకేషే. గౌరవ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు చంద్రబాబు గారు, అంతే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పల్లా ఆయన ఉన్నారు. రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి 2 అధ్యక్షులు ఉంటారు. తెలంగాణని ఇప్పుడు ఆపేశారు అనుకుంటాను. బట్ అధ్యక్ష బాధ్యతల్లో లోకేష్ వచ్చేసేసి తండ్రి గౌరవ అధ్యక్షుడు అయ్యారనుకోండి, ఏ ప్రాబ్లం లేదు కదా. అంటే పార్టీని ఆయనే నడుపుతాడు పూర్తిగా, అంతే. లేదా గౌరవ సలహాదారు ఇట్లాంటి పదవి ఏదైనా పెట్టచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. బాబు గారికి. లేదా ముఖ్యమంత్రి పదవిని లోకేష్కి ఇచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఉండాలి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి ఇవ్వకుండా ఒకేసారి అధికార మార్పిడి అనేది సడన్ గా తీసేసుకుంటే అది ఎలా అని చెయ్యరు. అంత అమాయకులు కాదు. ఎలాగ సైకలాజికల్ గా అడ్జస్ట్ చెయ్యాలో తెలుసు వీళ్ళకి. ప్రస్తుతం వీళ్ళకున్న ఒక అడ్డం ఏంటంటే పవన్ కళ్యాణ్ లోకేష్ ని సీఎంని కానియడానికి ఒప్పుకుంటాడా లేదా అన్నటువంటిది. ఆయన కూడా ఒప్పుకోవడానికి ఆయన పార్టీ కాదు కదా అనొచ్చు, కానీ కూటమి ఇక్కడ కూటమిగా పదే పవన్ కళ్యాణ్ చెప్పే మాట చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తాం, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని. ఈ మధ్యన కొంత లోకేష్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. బట్ ఇక్కడ ఒక సందిగ్ధ స్థితి ఉంది పవన్ కళ్యాణ్కి లోకేష్కి కూడా. లోకేష్ ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నప్పుడు సామాజిక వర్గం నుంచి యాక్సెప్టెన్స్ ఉండదు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం నుంచి అంటే సెకండ్ ప్లేస్ లో ఉండిపోయాము అనే ఫీలింగ్ వస్తుంది. మా వాడు సీఎం కావాలి, సరే చంద్రబాబు నాయుడు ఈ వయసులో ఉన్నాడు కాబట్టి ఇచ్చాడు, చంద్రబాబుతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఓకే అంటున్నారు. లోకేష్ ని సీఎంగా పెడితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయించాము. ఎందుకంటే ఈ మధ్యన అతను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే క్రమంగా సైకలాజికల్గా తను ప్రిపేర్ అవుతున్నాడు అనిపిస్తోంది. మొన్న ఆవిర్భావ సభలో మాట్లాడింది కానీ అవి చూస్తే తను ప్రిపేర్ అవుతున్నాడు అనిపిస్తోంది, సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు అన్నటువంటిది. ఎందుకంటే ఈ మధ్యన అదేదో 2-3 సభల్లో కూడా లోకేష్ గురించి కూడా ప్రస్తావించడం, ప్రత్యేకించి అనుభవజ్ఞ లోకేష్ గారు లాంటి పదాలు వాడటం చూస్తుంటే ఆయన నాయకత్వాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంతవరకు తెలుగుదేశం అధ్యక్షుడిగా లోకేష్ని పెట్టుకుంటే పవన్ కళ్యాణ్కి అబ్జెక్షన్ ఉండదు, పైగా సమర్థిస్తాడు కూడా. దశల వారీగా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా పదవి దాన్ని ఏమంటారు అధికారం షేరింగ్ జరగాలంటే ఫస్ట్ ఫేజ్లో లోకేష్ని జాతీయ అధ్యక్షుడిగా చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నుంచి చేసి సెకండ్ ఫేజ్లో ముఖ్యమంత్రిగా చివరిలో పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. లేదు ఇట్లా గనక తన్ని సీఎం డైరెక్ట్గా అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించాల్సి ఉంటుంది.
ముందు పవన్ కళ్యాణ్ ఒప్పించడం ఒక ఆస్పెక్ట్, పవన్ కళ్యాణ్ తన క్యాడర్ని, తన కార్యకర్తని, తన కులాన్ని ఒప్పించడం మరొక ఆస్పెక్ట్. అప్పుడు ఏదైనా అగ్రిమెంట్ అతను కూడా అడగచ్చు. ఓకే సరే లోకేష్ సీఎం నేను ఒప్పుకుంటా, నాకు కూడా ఒక ఏడాది సీఎం కావాలని అడగచ్చు కదా అప్పుడు. లేదా నెక్స్ట్ టర్మ్ తీసుకునేటప్పుడు 50-50గా సీఎం అని చెప్పచ్చు కదా. అప్పుడు నేను నా కార్యకర్తను సంతృప్తి పరచచ్చు. ఈ ట్రిప్కి ఓకే నేను సీఎంగా ఒప్పుకుంటాను, మరి కార్యకర్తల అసంతృప్తి వస్తుంది, సామాజిక వర్గంలో అసంతృప్తి వస్తుంది, అది నెక్స్ట్ మనకి దెబ్బతింటది కూటమి. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు లోకేష్ సీఎంను ఒప్పుకుని నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ 2.5 ఏళ్ళు నన్ను సీఎం చేయాలి, అందుకు మీరు ఇప్పుడు అంటే కనుక నేను రెడీ అన్నాడు అనుకోండి, దానికి ఒప్పుకోవాలి కదా. అప్పుడు వీళ్ళు ఒప్పుకోవాలి, కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం. వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు 21 ఇచ్చారు, రేపు మ్యాక్సిమం వాళ్ళు అనుకుంటుంది 40, 35, 40 ఇద్దామని. అంటే 40 సీట్లు పోటీ చేసినోడు సీఎం అడిగితే అందులో అన్ని గెలవడు కదా. సరే ఇప్పుడంటే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, అప్పుడు ఎట్లాగా అని చెప్పి వాళ్ళల్లో అసంతృప్తి వస్తుంది. అంటే కూటమి ఉండాలి, పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండాలి, కానీ ముఖ్యమంత్రి స్థానం మాత్రం ఎప్పటికీ తెలుగుదేశం చేతిలోనే ఉండాలి, పవన్ కళ్యాణ్కి ఉండకూడదు అన్నది వాళ్ళ ఫీలింగ్, గట్ ఫీలింగ్ అది. కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అక్కడ. మరి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారని చూడాలి. అప్పుడు ఒకవేళ నిజంగా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తే ఇక అందరూ కూడా సమకాలీకులు అయిపోతారు, అన్ని పార్టీలు, జగన్ గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, ఇంకా ఒకే వయసు యంగ్స్టర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అనేది పక్క రాష్ట్రాలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న మొన్నటి వరకు అనుభవం ఉన్న నాయకుడా లేదంటే యంగ్స్టరా ఇలాగా ఆలోచించే కదా బాబు గారికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. అప్పుడు 2014లో కట్టబెట్టిన, 24లో కట్టబెట్టిన అనేది ఇప్పుడు ఆయన అనేది పక్కకి వెళ్తే అప్పుడు అది సమబుద్ధి అవుతుందా, అప్పుడు అసలైన పోటీ స్టార్ట్ అవుతుందా? బేసిక్గా ఒకటే, భవిష్యత్తులో అయితే ఇలా ముగ్గురు మధ్యనే పోటీ, ఇద్దరు కలిసి మూడో వాడి మీదకి వెళ్తారు, లేదా ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తారు, అది భవిష్యత్ తేల్చాలి. అప్పుడు ఇప్పుడేమి 2014లో అనుభవం ఉన్నోడని ఇచ్చారు, 2024 అదేం కాదు, యాంటీ జగన్ సెంటిమెంట్ తో వెళ్ళారు అంతే. మొన్న అనుభవం ఉందని ఇంకా చంద్రబాబు గారికి ఇచ్చింది బేసిక్ గా చెప్పాలంటే. అంటే అప్పుడు అనుభవంతో పోలిస్తే అప్పుడు జగనే సీనియర్ అవుతాడు కదా నారా లోకేష్ కంటే. అదే కదా వాళ్ళ ఫీలింగ్ కూడా అదే కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక అనుభవం అనే పాయింట్లో మంత్రివర్గం పరంగా కూడా సీనియర్ మంత్రి లోకేష్ అవుతాడు సీఎం పదవి, ఎందుకంటే 2 సార్లు మంత్రిగా చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇప్పుడే కదా మంత్రి చేస్తుంది. అవును 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 రైట్. చూద్దాం, మొత్తానికి మహానాడులో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఆ పార్టీ నుంచి అయితే ఆ సమాచారం అయితే అందుతుంది. కాకపోతే నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, లేదంటే పార్టీ జాతీయ అధ్యక్షుడిగానో, లేదంటే వేరే పదవి ఏమైనా ఇస్తారు, ఏది ఏమైనా మార్పులు చేయడానికి అయితే సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ. ఆ మార్పులు ఎంతవరకు కలిసి వస్తాయి, ఆ పార్టీ ఎదుగుదలకు అనేది వేచి చూడాలి.